బిడ్డని ప్రభా అనలేదు, కానీ మగ బిడ్డని ప్రభా. అదేంటి మగ బిడ్డని ఎందుకు అడిగింది? నేను అదే చెప్తున్నాను. ఏ బిడ్డ అయితేనే ఆడబిడ్డనైనా ఇంచి మీద తొలగించవచ్చు కదా. మగ బిడ్డను అడగటానికి కారణం ఒక్కటేనండి, అక్కడ సేవ సరిగ్గా లేదు. ఉందా సేవ? యాజకుడే సరిగ్గా లేడు, యాజకుల పిల్లలే సరిగ్గా లేరు, దేవుని సన్నిధిలో బలి సరిగ్గా జరగట్లేదు, దేవుని కార్యాలు ధర్మాలు సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడు మాట అంటాను, ఈమె అవమానం, ఈమె నింద ముఖ్యమా, అక్కడ దేవుడికి జరుగుతున్న అవమానం ముఖ్యమా? అర్థమైందండి? అప్పుడు ఈవిడ ఆలోచన మార్చుకుని, మీకు అర్థమైంది లేదో, నవ్వా నాకంటే ముందు, నా నింద కంటే నా అవమానం కంటే ముందు నీ మందిరంలో సేవ సరిగ్గా లేదయ్యా, అందుకోసం ఒక బిడ్డనిస్తే నీ సేవకు వదిలేస్తానయ్యా అందుకు అడిగిందండి. మీకు అర్థమని చెప్పింది. అంతే తప్ప మనం చదువుకుని వెళ్ళిపోతుంటే మనం ఏమనుకున్నాం? కామన్గా అనుకున్నాం. అది కాదు, నువ్వు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తా, ఎందుకంటే నాకు కాదు ముఖ్యం, ఇప్పుడు నీ సేవకు ముఖ్యం అని ఆ బిడ్డను అడగగానే దేవుడు ఆ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డకి ఉగ్గిపాలతో నూరు పోస్తుంది. ఏంటి? దేవుని మాటలు.